వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రాత్రికి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు ఆళ్ల నాని. ఆళ్ల నానితో పాటు టీడీపీలో చేరనున్నారు ఏలూరు జిల్లా నేతలు. ఇప్పటికే జిల్లా నేతలతో చంద్రబాబు నివాసానికి బయలుదేరారు ఆళ్ల నాని. ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆళ్ల నాని టీడీపీలో చేరిక వ్యవహారం అయితే ఈ రోజు ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పుడే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఏలూరు జిల్లాలో ఆళ్ల నాని చేరికపై తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ఏలూరు సిటీకి సంబంధించి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి కావచ్చు, అక్కడున్న కేడర్ మొత్తం కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అక్కడున్న కేడర్ అయితే మమ్మల్ని గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురి చేశారు, అనేక అక్రమ కేసులు పెట్టారని చెప్పి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. జిల్లాలో అందరూ కూడా ఆయన చేరికను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన నేపథ్యంలో అప్పుడు కొంత ఆగిపోయిన పరిస్థితి. తర్వాత ముహూర్తాలు కుదరలేదని చెప్పి ఇంతకాలం కూడా పెండింగ్ లో ఉన్న వ్యవహారం ఈ రోజు ఒక కొలిక్కి వస్తుంది. ఇప్పుడే జిల్లా నేతలతో కలిసి ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఏదైతే జిల్లా అధ్యక్షుడు గన్ని ఆంజనేయులు, అదేవిధంగా బడేటి చంటి తదితర నేతలంతా కూడా ముఖ్యమంత్రి నానిని తీసుకుని అక్కడికి వెళ్లడం జరిగింది. ఎందుకంటే పార్టీ పెద్దలందరూ కూడా జిల్లా నేతలను ఒప్పించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు చేర్చుకుంటానని పార్టీలోకి. అందువల్ల ఆయన తీసుకోవడం జరిగింది. అయినా కూడా పాత వారికే ప్రాధాన్యత ఉంటుంది. కొత్తగా చేర్చుకున్నంత మాత్రాన వారికి ఎటువంటి బాధ్యతలు ఉండవు, వారు కేవలం పార్టీ కోసం పనిచేస్తారని పార్టీ నేతలందరూ కూడా హైకమాండ్ అయితే నచ్చజెప్పింది. ఎట్టకేలకు ఈ రోజు అయితే ఆళ్ల నాని మరి కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.